బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ నోడ్ డెవలప్మెంట్ కోసం మనం పెడితే సుమారు 8,860 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. అలాగే సుమారు 54,500 వరకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ యొక్క నోట్ ద్వారా ఇక్కడ క్రియేట్ అవుతుంది. మనం చూసుకుంటే ఎప్పటి నుంచో ఈ కడప జిల్లా గాని, కర్నూలు జిల్లా గాని, రాయలసీమ జిల్లాలో గతంలో ఎన్నో సందర్భాల్లో దీని గురించి చర్చించుకున్నాం. అక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. బెంగళూరు సమీపంలో ఉంటుంది, చెన్నై సమీపంలో ఉంటుంది, మరొక పక్కన హైదరాబాద్ లో సమీపంలో ఉంటుంది. కానీ గతంలో పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల ఆశించినటువంటి స్థాయిలో అభివృద్ధి జరగలేకపోయింది. కానీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ఈ 2 నోడ్స్ ను కూడా సెలెక్ట్ చేసుకుని మంచి నిర్ణయంతో ఈరోజు కేబినెట్ లో కూడా అప్రూవల్ తీసుకున్నాం. ఇది ఎలా సాధ్యమైందంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ తాలూకా ఈ ఒక రిజల్ట్ అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మరొక పక్కన నరేంద్ర మోదీ గారిని, మరి పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళ ముగ్గురు తాలూకా నాయకత్వాన్ని ఏ రకంగా ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించారో మనం అందరం కూడా చూసాం. అది గెలుపుకి కారణమైనటువంటి ఒక కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా అనేక రంగాల్లో వెనుకబడిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి గాడిలో పెట్టాలనంటే ఈ ముగ్గురు తాలూకా నాయకత్వం రాష్ట్రానికి అవసరమనే ఆలోచనతో ఆ రోజు మంచి మెజారిటీతో గెలిపించారు. ఆ యొక్క మెజారిటీకి అనుగుణంగా ఈరోజు తిరిగి ప్రజలకి సేవ చేసేటటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ ఎటువంటి వెనకడుగు వేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి మద్దతు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లభిస్తుంది. మరి డబుల్ ఇంజిన్ తాలూకా గ్రోత్ ఏ రకంగా ఉందన్నది ఈరోజు ఈ ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ లెక్క ఈ యొక్క నోట్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే మరొక నిర్ణయం మనం తీసుకున్నటువంటిది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి 12,000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు అప్రూవల్ చేసుకుని అది కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఈ 2 కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటివి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంతో కృషి చేసి 2014 నుంచి 19 వరకు ప్రాజెక్టుని సుమారు 74% వరకు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ప్రాజెక్టు కూడా పూర్తిగా వెనక్కి వెళ్లేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్లీ దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని అది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి దాని మీద కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా దానికి కూడా ఈరోజు కేబినెట్ ద్వారా అప్రూవల్ చేసి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటంటే నవంబర్ కల్లా మనం పనులు అక్కడ స్టార్ట్ చేయాలి, తిరిగి స్టార్ట్ చేయాలి. సీజన్ మనకి మళ్లీ వర్షాకాలం వచ్చే ముందే చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ ను మనం ముందుకు నడిపించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాజెక్టు మీద కూడా మళ్లీ తిరిగి దృష్టి పెట్టడం వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని కూడా ఈరోజు గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ప్రజలకి కేంద్ర ప్రభుత్వం తరఫున ఏవేవైతే పెండింగ్ ఉన్నటువంటి అంశాలున్నాయో ఇంత సహకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరైన విధంగా వాళ్ళకి రిప్రజెంట్ చేసి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మేము కూడా తీసుకొని దాన్ని ముందుకు నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆవిడ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ పట్ల పెట్టి ఏవైనా సమస్యలు వస్తే మరి ఆ రాష్ట్రానికి ఈరోజు అభివృద్ధి చాలా అవసరం, రాష్ట్రానికి సహకారం చాలా అవసరం అనే ఆలోచనతో ఆవిడ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ఈ కేబినెట్ ద్వారా పాస్ చేసినందుకు నా తరఫున తెలియజేసుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అది పెరిగిన అంచనా